దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని మరియు ఆకువీడు గ్రామంలో దళితులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని వాయిస్. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మరియు పాస్టర్ ఫెలోషిప్ నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మరియు పాస్టర్ ఫెలోషిప్ నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్కి మెమరాండం పంపించడం జరుగుతుంది. దేనికనగా దళిత క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వారికి మాత్రమే ఉంటుంది, మిగిలిన అన్ని కులాలు కూడా వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుంది. ఒక్క దళిత క్రైస్తవులు మాత్రమే మతం మారినంత మాత్రాన కులం మారుతుంది, మిగిలిన ఏ కులాలకి లేదు. దాన్ని మేము రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ ఉన్నాము. ఆ తీర్పును ఒకసారి పునఃపరిశీలించాలని కోరుకుంటా ఉన్నాము. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని ఎస్సీ హోదాలోనే కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఉండి నియోజకవర్గం ఆకువీడు గ్రామంలో రఘురామకృష్ణరాజు గారు దళితులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులు ఎత్తేయాలని కోరుకుంటా ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో హిందువుల పేరుతో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. చర్చిలు కూలగొట్టేస్తూ ఉన్నారు, దళితులపై దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తూ ఉన్నారు. హిందువులకి క్రైస్తవులకి ఏ విధమైన మత విద్వేషాలు లేవు. నిజమైన హిందువులు క్రైస్తవులు అందరూ కలిసే ఉంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే హిందూ మతం పేరు చెప్పి మతాల మధ్య సిచ్చు పెట్టి ఇలా గొడవలు పెట్టి కేసులు కట్టిస్తూ ఉన్నారు. దానిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు మతాల మధ్య సిచ్చు రేపే విధంగానే ఆయన నడుచుకుంటూ ఉన్నారు. దానిని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేసి దీనిపై కలెక్టర్ గారి ద్వారా సీఎంకి మెమరాండం పంపిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం ముంచుకొస్తుంది. దళిత క్రైస్తవులందరూ ఏకమయ్యి ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి మన హక్కులు మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై బీఎస్పీ.